నమస్కారం వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన సిద్ధం అనే హోర్డింగులు ప్రతిపక్షాలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి గుడులు పాఠశాలలపై సైతం ఏర్పాటు మండిపడ్డ తిరుపతి జనసేన నాయకులు ఎమ్మెల్యే చెవిరెడ్డి చంద్రగిరిని గంజాయి వనం చేశారు బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించిన ఘనత టీడీపీదే పేర్కొన్న చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని ప్రజలకు ఇబ్బంది కలిగించేలా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన భూ హక్కు చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి 25వ రోజుకు చేరుకున్న న్యాయవాదుల నిరాహార దీక్ష వాహనదారులు ప్రతి ఒక్కరూ రోడ్డు నియమ నిబంధనలు పాటించాలి పేర్కొన్న ట్రాఫిక్ డీఎస్పీ విష్ణు రఘువీర్ ఇక వార్తల్లోని వివరాలు తిరుపతి జిల్లాలో మొదటి కలెక్టర్గా అవకాశం రావడం పేదలకు మంచి చేసే అవకాశం రావడం ఎంతో సంతోషంగా ఉందని జిల్లాలోని అందరు అధికారులు ఎంతో సమన్వయంతో పనిచేసి సహకరించారని హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా బదిలీ అయిన తిరుపతి జిల్లా మొదటి కలెక్టర్ వెంకటరమణారెడ్డి ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమంలో పేర్కొన్నారు బుధవారం సాయంత్రం దుడా కార్యాలయం సమీపంలోని కచ్చపి ఆడిటోరియం నందు తిరుపతి జిల్లా కలెక్టర్ గా పనిచేసి బదిలీపై ఎండీ హౌసింగ్ కార్పొరేషన్ గా బదిలీ అయిన కె వెంకటరమణారెడ్డికి ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం జిల్లా యంత్రాంగం నిర్వహించింది ఆయనను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో జేసీ బన్సల్ ఎస్పీ పరమేశ్వరరెడ్డి అదనపు ఎస్పీ వెంకట్రావు డిఆర్ఓ పెంచల కిషోర్ డిఎఫ్ఓ సతీష్ రెడ్డి బర్డ్ హాస్పిటల్ డైరెక్టర్ రెడ్డప్ప తదితర అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ తాను కలెక్టర్ గా పనిచేస్తున్న సమయంలో అధికారులు సంపూర్ణ సహకారాలు అందించారని చెప్పారు పేదలకు మంచి సేవ జిల్లా అభివృద్ధి చేసిన ఆత్మ సంతృప్తి ఉందని తెలిపారు తిరుపతి లాంటి కొత్త జిల్లాలో ఎక్కువ ప్రముఖుల పర్యటనలు ప్రోటోకాల్తో పాటు జిల్లా అభివృద్ధి ప్రజా సంక్షేమ పథకాల అమలు చేయడం ఎంతో కష్టతరమని కానీ అధికారులకు సరైన దిశానిర్దేశం ద్వారా మార్గదర్శకం చూపితే అధికారులు వారి బాధ్యతలు ఎంతో చక్కగా చేస్తారని జిల్లాను ప్రగతి పదంలో తీసుకెళ్లడంతో పురోగతి అధికారుల సమన్వయంతో సాధించగలిగామని తెలిపారు పలు శాఖల వారి పురోగతిలో కృషి ఇలాగే కొనసాగించాలని అన్నారు జిల్లాలో క్యాన్సర్ వ్యాధిని ముందుగానే గుర్తించి ముదరక ముందే ప్రజల ప్రాణాలను కాపాడే దిశలో చర్యలు జరుగుతోందని తెలిపారు జిల్లాలో లా అండ్ ఆర్డర్ సక్రమంగా ఉండడంలో ఎస్పీ సహకారం ఎంతో చక్కగా ఉందని తెలిపారు ప్రతి జిల్లాలో ఒక కలెక్టర్ ఉంటాడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ జాయింట్ కలెక్టర్ ఉంటారు సబ్ కలెక్టర్ ఉండాలా మరి సబ్ కలెక్టర్ లేడు ఐపీఎస్లు వచ్చేటప్పటికి ఎస్పీ గారు ఉంటారు కాబట్టి ఈ ఆఫీసర్స్తో మాత్రమే జిల్లాలు జరుగుతాయి కానీ మన అదృష్టం ఏమంటే ఈ జిల్లాలో నాకు తెలిసి ఒక 20 మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు 20 మంది ఐఏఎస్ ఆఫీసర్లు అంటున్నానంటే వాళ్ళ క్యాడర్ పరంగా ఐఏఎస్ కాదు కానీ ఐఏఎస్కి ఏమాత్రమూ తీసిపోకుండా పనిచేసేటువంటి అధికారులు మన దగ్గర ఉన్నారు నెక్స్ట్ ఇక ముఖ్యంగా ఈ కొంతమంది మాట్లాడుతూ చెప్పారు ఏమని చెప్పారంటే మేడం బాగా ఇంట్లో బాగా చూసుకుంటుంది కాబట్టి బయట బాగా ఉండగలుగుతామని అది 100% కరెక్ట్ ఎందుకంటే ఇంట్లో మనకు ఎటువంటి సమస్య లేకపోతే మనం బయట కూడా పీస్ఫుల్గా మనం పనులు చేసుకోగలం చాలామంది అధికారులు ఇంటికి 10 గంటలైనా 11 గంటలైనా పోరు ఎందుకంటే దానికి కారణం ఇంట్లో సరిగా ఉండకపోవచ్చు బహుశా సో 6:30కి నేను ఇంటికి పోతాను అంటే సో నాకు ఆ సమస్య లేదు కాబట్టి ఇంటికి పోయినా నేను పనిచేస్తాం అక్కడ బట్ ఆఫీసర్స్ ఇంట్లో ఉంటారు కింద స్టాఫ్ కూడా ఇంట్లో ఉంటారు ఫోన్లో మాట్లాడచ్చు ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది సో ఆ విధంగా నేను కొంత సక్సెస్ పొందినానంటే నా భార్య యొక్క సహకారం కూడా నాకు ఉందని తెలియజేసుకుంటున్నా తిరుపతి నగరంలో అనేక చోట్ల అధికార పార్టీ ఏర్పాటు చేసిన సిద్ధం అనే హోర్డింగ్లను వెంటనే తొలగించాలని కోరుతూ మున్సిపల్ కార్యాలయం దగ్గర తిరుపతి జనసేన నాయకులు నిరసన చేపట్టారు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన సిద్ధం అనే హోల్డింగ్లను ప్రతిపక్షాలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని మండిపడ్డారు గుడులు పాఠశాలలపై సైతం ఏర్పాటు చేయడాన్ని తప్పుబట్టారు ఆ పార్టీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ జగన్ ఎన్నికలకు సిద్ధమా లేదా ఇంటికి వెళ్లడానికి సిద్ధమా లేదా తిరిగి ప్రజలను వంచడానికి సిద్ధమా చెప్పాలన్నారు నగరంలో 100కు పైగా హోర్డింగ్లను ఏర్పాటు చేశారని ప్రభుత్వ స్థలాలలో ఏర్పాటు చేసిన హోర్డింగ్లకు చలానాలు ఇచ్చారా వీటికి డబ్బులు ఎవరు చెల్లించారో చెప్పాలని నిలదీశారు
లేని పక్షంలో తాము కూడా సవాల్ అంటూ హోర్డింగ్లను ఏర్పాటు చేస్తామని హెచ్చరించారు. మనం చూసుంటాం గత 5-6 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కానివ్వండి, పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతిలో కూడా ఇలా సిద్ధమని హోర్డింగ్స్ పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా మేము ఒకటాడుతున్నాం. ఈరోజు దేనికి సిద్ధం? ఎన్నికల సిద్ధమా, వెళ్ళిపోవడానికి సిద్ధమా, మరి ఒకసారి ప్రజల్ని మోసం చేయడానికి సిద్ధమా? మేము అడుగుతున్నాం. ఈరోజు ముందుగా రాజధాని ఏదని చెప్పి దమ్ముతో ఎలక్షన్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా? అక్రమంగా డబ్బులు పంచకుండా, మద్యం పంచకుండా ఓట్లు అడిగే సిద్ధమున్నారా? నీతి నిజాయితీగా నిష్పక్షపాతంగా ఎలక్షన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఇవన్నీ సిద్ధం కాదు. ప్రతిపక్షాలని రెచ్చగొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మేము గతంలో ఎన్నోసార్లు చెప్పాం. చూడండి, మున్సిపాలిటీలో ఏ విధంగా మీరు అభివృద్ధి చేశారో శ్వేతపత్రం విడుదల సిద్ధంగా ఉన్నారా? లేదా ఇక్కడ హాస్పిటల్ ఉండగా పక్క రాష్ట్రాలకు వెళ్ళి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటున్న మంత్రులు ఎందుకు ఇలా పరిస్థితి మన హాస్పిటల్ ఉన్నాయో చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా? ఇవన్నీ కాదు. మేము ఒకటే అడుగుతున్నాం. ఈరోజు ప్రభుత్వం మీ చేతుల్లో ఉంది కదా అనేసి తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో హోర్డింగ్లు విపరీతంగా 100కు పైగా హోర్డింగ్లు, చాలా పెద్ద పెద్ద హోర్డింగ్లు. మామూలుగా అయితే వ్యాపారస్తులు ఇక్కడ హోర్డింగ్లు రెండుకు తీసుకున్నారు. అన్నీ కూడా వైసీపీ సంబంధించిన వాళ్ళ సంబంధించిన అధికారులే పర్మిషన్ లేకుండా హోర్డింగ్లు పెట్టుకున్నారు. మేమేమంటున్నామంటే గవర్నమెంట్ ప్లేసుల్లో గవర్నమెంట్ సంబంధించి హాస్పిటల్ మీద, గుళ్ళ మీద, స్కూల్ మీద, కాలేజీల మీద సిద్ధం అని బోర్డులు పెట్టారు. దానికే సిద్ధం దానికి. గుళ్ళ పైన, కాలేజీల పైన ఎవరైతే ప్రతిపక్షాలు ఉన్నారో వాళ్ళ ఇంటిపైన బలవంతంగా లైటింగ్ బోర్డులు, ప్రతి డివిజన్లో లైటింగ్ బోర్డులు పెట్టి బోర్డు పెట్టుకోకపోతే మీ పన్ను రద్దు చేస్తాం, మీకు ఇచ్చే కొళాయి కనెక్షన్ కట్ చేస్తాం, డ్రైనేజ్ కనెక్షన్ కట్ చేస్తామని చెప్పి స్థానికుల్ని భయపెట్టి బోర్డులు పెడుతున్నటువంటి డిప్యూటీ మేయర్ని మేము ఒకటే చెప్తున్నాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజాక్షేత్రంలో తెలుసుకుందామనే తప్ప ఇలా చేతగానే విధంగా సిద్ధమని బోర్డులు పెట్టేసి ప్రతిపక్షాలు భయపడతారేమో, మేము మిమ్మల్ని రెచ్చిపోతారేమో అనుకోవద్దండి. దేనికైనా మీరు సిద్ధంగా లేమేమో, మేము సిద్ధంగా ఉన్నాం. దేనికైనా సరే ఖబర్దార్. ప్రజలకు ఇబ్బంది కలిగించేలా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన భూ హక్కు చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ న్యాయవాదులు చేపట్టిన నిరాహార దీక్ష గురువారం 25వ రోజుకు చేరుకుంది. జిల్లా కోర్టు సముదాయాల వద్ద నిర్వహిస్తున్న న్యాయవాదుల నిరాహార దీక్ష శిబిరాన్ని ఉద్దేశించి న్యాయవాదులు ఎన్ఎం మణి దివాకర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ భూ హక్కు చట్టం 2022 ప్రజల ఆస్తులకు భద్రత లేకుండా పోతోందన్నారు. ఇప్పటి వరకు రెన్యువల్ ఏదైనా అవకతవకలు చేస్తే బాధిత ప్రజలు కోర్టును ఆశ్రయించే అవకాశం ఉండేదని, ఈ కొత్త చట్టం ద్వారా రెవెన్యూ వారు చెప్పిందే శాసనం అనేలా తయారైందని అన్నారు. ప్రజలు తమ ఆస్తులు సైతం అధికారుల దయాదాక్షిణ్యాలతో అనుభవించవలసిన పరిస్థితి ఏర్పడిందని, ఇది సరైనది కాదని అన్నారు. ఈ వ్యవహారం న్యాయవాదులు ఒకరిదే కాదని ప్రజలందరిది అని గుర్తు చేశారు. ఈ భూ చట్టంపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉషారాణి, నాగభూషణం, మమత, నాగరాజు, బాలకృష్ణ, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ప్రతి ఒక్కరూ ఇక్కడ ప్రతి పౌరుడు తన హక్కులు మన యొక్క హక్కుల్ని హరించి మన యొక్క హక్కులు లూజు చేసుకుంటాము. ఒకసారి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ప్రజలు ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క హక్కుల్ని వదులుకోవడం జరుగుతుంది. దీని మీదట వేరే ఏం చెప్పాల్సిన అవసరం లే. నీ ఆస్తి నీ చేతిలో ఉండదు, గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. నువ్వు అమ్మాలన్నా, కొనాలన్నా, నీ పిల్లలకి ఇవ్వాలన్నా, పక్కన వాళ్ళకి ఎవరికైనా అమ్ముకోవాలన్నా కూడా మనకి హక్కు ఉండదు. కాబట్టి ప్రజలందరూ గుర్తించి, ఇది అడ్వకేట్లకు మాత్రమే కాదు, ప్రతి ఒక్క పౌరుడికి సంబంధించింది. కాబట్టి మీరందరూ కూడా మాతో మమేకమయ్యి ఈ ఉద్యమంలో పాల్గొనాలని కోరుచున్నాను. కానీ ఇప్పుడు కోర్టులకున్న హక్కుల్ని తీసేసి రెవెన్యూ వారికే పూర్తిగా వారు నిర్ణయాధికారమే తుది నిర్ణయంగా, అదే శాశ్వతమైన తీర్పుగా పరిగణించే పరిస్థితి ఈ చట్టం ద్వారా కనిపిస్తోంది. ముఖ్యంగా రెవెన్యూ వారి దృష్టికి తీసుకురాకుండా ఎటువంటి కోర్టు డిక్రీలు కానీ, జడ్జిమెంట్లు కానీ, ఆర్డర్లు కానీ అమలు చేయడానికి కూడా లేదు. ఇటువంటి దుర్భర పరిస్థితుల్లో ఈ చట్టాన్ని తీసుకొస్తే మన రాష్ట్రంలో మనకున్న ఈ తక్కువ మంది విద్యావేత్తలు ఉన్నారు, చాలామంది నిరుపేదలు, అదేవిధంగా చదువురాని వారు ఇప్పటికి కూడా పల్లెల్లో భూములు నష్టపోయి
వాళ్ళు కోర్టుకు తిరిగే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు లిటిగేషన్ జరుగుతుందంటే కేవలము విలేజ్లో ఉండే వ్యవసాయదారులే. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ ఆస్తులు వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయే ప్రమాదం పొంచి ఉంది. ముఖ్యంగా ఈ చట్టం భూ కబ్జాదారులకు ఒక అస్త్రంగా మారే ఒక ప్రమాదం ఉంది కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇదే విధంగా ప్రజలందరూ కూడా దీని దృష్టిని తీసుకెళ్లి మేము తెలియజేసి ప్రజల ద్వారా కూడా సంఘటితంగా ఈ చట్టాన్ని రద్దు చేసేంత వరకు కూడా మేము పోరాడతామని చెప్పి తెలియజేస్తున్నాం. నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి బీసీలకు పెద్దపీట వేశారని, తర్వాత నారా చంద్రబాబు నాయుడు 34% రిజర్వేషన్లను కల్పించి వారి అభ్యున్నతికి కృషి చేశారని చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షుడు, చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని అన్నారు. గురువారం చంద్రగిరిలోని ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో జైహో బీసీ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పులివర్తి నాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మొదట ఎన్టీఆర్, బీసీల ఆరాధ్య దైవం జ్యోతిరావు పూలే విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం పులివర్తి నాని మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారక రామారావు పార్టీ పెట్టక ముందు పటేల్ వ్యవస్థ రాజ్యమేలుతూ బడుగు బలహీన వర్గాలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందన్నారు. తెలుగుదేశం పార్టీని స్థాపించి బీసీలకు పెద్దపీట వేసి వారి ఆత్మ గౌరవాన్ని పెంపొందించారన్నారు. ఆ తర్వాత నారా చంద్రబాబు నాయుడు 34% రిజర్వేషన్లు కల్పిస్తే దాన్ని వైసీపీ ప్రభుత్వం 24% తగ్గించిందన్నారు. ఆ 10% రిజర్వేషన్లు కొనసాగి ఉంటే 16,480 పదవులు బీసీలకి దక్కేవన్నారు. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చాక 75 మంది బీసీ ముఖ్య నేతలను చంపారని, ఇందుకు మాచర్ల ఘటన ఉదాహరణ అని అన్నారు. అన్ని వర్గాల కోసం విదేశీ విద్య పథకాన్ని తెలుగుదేశం పార్టీ తీసుకువస్తే ఆ పథకాన్ని నామరూపాలు లేకుండా చేశారని చెప్పారు. ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమల దేవస్థానం చైర్మన్ గా బీసీ సామాజిక వర్గానికి చెందిన పుట్టా సుధాకర్ యాదవ్ ను నియమించిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ 13 కార్పొరేషన్స్ ద్వారా 50 నుంచి 150 కోట్ల బడ్జెట్ ప్రవేశపెడితే వైసీపీ ప్రభుత్వం 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి రూపాయి నిధులు విడుదల చేయలేదని ఆరోపించారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సోదరుడు రఘునాథ్ రెడ్డి ఇసుక అక్రమ రవాణా చేస్తుంటే ఏ రోజు అడ్డుపడలేదని, బీసీ సామాజిక వర్గానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్లు ఒక్కలోడు ఇసుక తరలించాలన్న భయభ్రాంతులకు గురిచేస్తున్నారని అన్నారు. ఓటుకు డబ్బులు ఇస్తే చాలనుకుంటున్న ఎమ్మెల్యేలకు ఈసారి ఖచ్చితంగా ఓటర్లు బుద్ధి చెప్తారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత తదితరులు పాల్గొన్నారు. మీరు గతంలో చూశారు. దాకా తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అక్కడ పడిపోయిన మన ఏడాది అర్థం వల్ల మీకు తెలుసు. టీటీడీ అటవీ కార్మికులను రెగ్యులర్ చేయాలని టీటీడీలో పనిచేస్తున్న అటవీ కార్మికులు అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. శాఖ విభాగంలో గత దశాబ్ద కాలంగా పనిచేస్తున్న కార్మికులను పర్మనెంట్ చేయాలని 3 ఏళ్లుగా నిరసన దీక్ష చేస్తున్నారు. ఇటీవల చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. కార్మికుల న్యాయమైన సమస్యల పరిష్కారానికి వామపక్షాలు, టీడీపీ, జనసేన, వివిధ రాజకీయ పక్షాలు, పౌర సంఘాల నాయకులు మద్దతు ప్రకటించాయి. అటవీ కార్మికుల్ని టీటీడీ యాజమాన్యం ఏమాత్రం లక్ష్య పెట్టకుండా జూనియర్లను పర్మనెంట్ చేసి సీనియర్లని ఈరోజు అన్యాయం చేసింది. ఇది సరైనటువంటిది కాదు అని చెప్పి 38 నెలలుగా నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారు. కానీ సమస్య ఈరోజు దాకా పరిష్కారం కాలేదు. జనవరి 27వ తేదీ నుంచి మేము ఆమరణ నిరాహార దీక్షలు చేపడితే మమ్మల్ని అరెస్ట్ చేసి ఆసుపత్రికి తీసుకెళ్లి దీక్షలు భగ్నం చేశారు. ఆ రోజే ఇంకొక 7 మంది కార్మికులు నిరవధిక నిరాహార దీక్షల్ని కొనసాగిస్తున్నారు. ఈరోజు 3వ రోజు. అయినప్పటికీ టీటీడీ యాజమాన్యం స్పందించి వాళ్లకు న్యాయం చేయాలన్నటువంటి ఆలోచనతో లేని దృష్ట్యా ఈరోజు తిరుపతి నగరంలో ఉన్నటువంటి ప్రముఖులు, వివిధ రాజకీయ పక్షాల ఆధ్వర్యంలో టీటీడీ అటవీ కార్మికులకు సంఘీభావంగా నిరాహార దీక్ష, ఒకరోజు నిరాహార దీక్షని ఈ పరిపాలనా భవనం దగ్గర మేము ఏర్పాటు చేయడం జరిగింది. స్థానికుడుగా ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. స్వయంగా ఆయనే టీటీడీ చైర్మన్గా ఉన్నారు. ఈయన హయాంలోనే, ఈయన టీటీడీ బోర్డు సభ్యుడిగా ఉన్నటువంటి రోజుల్లోనే వీళ్ళందరికీ టైం స్కేల్ ఇవ్వాలని 2019లో తీర్మానం చేశారు. ఆ తీర్మానం అమలుగాల
అదే మాదిరి హైకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ అమలు కాల. కంటెంప్ట్ మీద కూడా ఈ రోజు దాకా పరిష్కారం అవుతున్నటువంటి పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ కూడా అమలు కాల. ఇట్లాంటి ఒక అన్యాయమైనటువంటి పరిస్థితి ఉంది. జూనియర్లను పర్మనెంట్ చేసి సీనియర్లని సొసైటీలో కలిపేసినటువంటి దారుణమైనటువంటి పరిస్థితి ఇది. ఒక ధార్మిక సంస్థలో ఇట్లాంటి అన్యాయాన్ని సహించకుండా ఈరోజు తిరుపతి పౌర సమాజం ఈ అన్యాయాన్ని సరిదిద్దండి అని చెప్పి చెప్పడం కోసం టీటీడీ పరిపాలనా భవనం దగ్గర అన్ని రాజకీయ పక్షాలు, తిరుపతి నగరంలో ఉన్నటువంటి ప్రముఖులు ఈ కార్యక్రమంలో భాగస్వాములైనారు. సిఐటి తరఫున వారందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పటికైనా టీటీడీ యాజమాన్యం స్పందించి న్యాయం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. వాహనదారులు ప్రతి ఒక్కరూ రోడ్డు నియమ నిబంధనలు పాటించాలని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావు, ట్రాఫిక్ డీఎస్పీ విష్ణు రఘువీర్ తెలిపారు. గురువారం ఉదయం నగరంలో 35వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రమాదాల బారిన పడకుండా ప్రయాణికులు రోడ్ సేఫ్టీ పాటించాలన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం, కారు నడిపేవారు సీట్ బెల్ట్ పెట్టుకోవడం చేయాలన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించరాదన్నారు. 18 సంవత్సరాల లోపు మైనర్లకు వాహనాలు తల్లిదండ్రులు ఇవ్వరాదన్నారు. ర్యాలీలో ట్రాఫిక్ సిఐ నిత్యబాబు, ఎస్ఐలు జయప్ప, బాబు, ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది, వాహనదారులు పాల్గొన్నారు. 35వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఈరోజు 1వ తారీఖు ఫిబ్రవరి 2024 తారీఖున హెల్మెట్ ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఇంతవరకు అనేక కార్యక్రమాలు చేశాము. అలాగే ముందు కూడా ఈ నెల 19వ తారీఖు వరకు కూడా ప్రతిరోజు రోడ్ సేఫ్టీ సంబంధించిన కార్యక్రమాలని ప్రతిరోజు ఆఫీసులోను, ఆర్టీఓ ఆఫీసులోను పోలీసుల సహకారంతో మేము చేస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమాన్ని ఆర్టీఓ ఆఫీస్ నుంచి స్టార్ట్ చేసి వితౌట్ హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తే ప్రయాణం చేసి ఏదైనా ప్రమాదానికి గురైతే ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ హెల్మెట్ని ధరించి తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి, లైసెన్స్ ఉండాలి. అలాగే వెహికల్ కూడా సంబంధించిన రికార్డు కూడా అన్ని మీరు తప్పనిసరిగా రిన్యూవల్ చేసుకోవాలి. 18 సంవత్సరాలు నిండిన వారు లైసెన్స్ కూడా తీసుకోవాల్సిందిగా ఈ విధంగా కోరుచున్నాము. రాయలసీమ రంగస్థల చైర్మన్ గొండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో మధుర గాయకులు ఘంటసాల విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ఘంటసాల మన మధ్య లేకున్నా వారి పాటల్లో వారు నిత్యం బ్రతికే ఉన్నారు. ఘంటసాల పైన, వారి పాటల పైన మిక్కిలి మక్కువ గల రాయలసీమ రంగస్థల చైర్మన్ గొండాల గోపీనాథ్ రెడ్డి ప్రతి నెల 1వ తారీఖున తిరుపతిలోని ఘంటసాల వెంకటేశ్వరరావు విగ్రహానికి పూలమాలలు సమర్పించి వారి పట్ల తమకు గల అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం ఘంటసాల విగ్రహాన్ని మొదట మంచినీటితో శుభ్రం చేసి అనంతరం పుష్పాలతో అలంకరించారు. ఈ సందర్భంగా ఘంటసాల అభిమాని ఎస్బీఐ బ్యాంకు మేనేజర్ ప్రసాద్ దంపతులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఘంటసాల అభిమానులు సురేష్ స్వామి, టీచర్ తిరుమలయ్య, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, ఆంజనేయులు, ఆది, స్వామి, చంద్రశేఖర్ రెడ్డి, పద్మనాభం తదితరులు పాల్గొన్నారు. గాన గంధర్వులు ఘంటసాల గారి విగ్రహానికి ప్రతి నెల 1వ తేదీ ఉదయం 7:30కి ఘంటసాల అభిమానులతో కలిసి ఘంటసాల విగ్రహాన్ని శుద్ధి చేసి పుష్పాలంకరణ చేసి ఘన నివాళి అర్పిస్తున్నాము. దానిలో భాగంగానే ఘంటసాల అభిమానిని సన్మానించుకోవడం ఆనవాయితీ. దానిలో భాగంగా ఈరోజు రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ ప్రసాద్, మాధురి దంపతులని ఈరోజు సన్మానించుకోవడం జరిగింది. ఘంటసాల పాటలు వింటూ ఎంతో మధురంగా, హాయిగా ఉంటుంది. ఘంటసాల గారు మన మధ్య లేకపోయినా ఆయన పాటల్లో మనలో ఎప్పుడూ చిరంజీవిగానే ఉంటారు. ప్రతి నెల అభిమానులు మారి చేయడం మాకెంతో సంతోషంగా ఉంది. ఘంటసాల గారికి జోహార్. తిరుపతి నగరంలో త్రుటిలో భారీ అగ్ని ప్రమాదం తప్పింది. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. తిరుపతి నగరంలో త్రుటిలో భారీ అగ్ని ప్రమాదం తప్పింది. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. మహతి ఆడిటోరియం ఎదురుగానున్న ఆటోమొబైల్ షాప్ వెనుక భాగంలో పాత టైర్లకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. భారీగా మంటలు చెలరేగడంతో పక్కనే ఉన్న ఓ భవనానికి ఉన్న 2 ఏసీ అవుట్డోర్ యూనిట్లు దగ్ధమయ్యాయి. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న 2 ఫైర్ ఇంజన్లు మంటలను అదుపు చేశాయి. వెస్ట్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదంపై విచారణ చేపట్టారు. రేణిగుంట మండలం కరకంబాడి గ్రామంలో మా భూములను బయట జిల్లా వ్యక్తులు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని కరకంబాడి గ్రామంకు చెందిన రవిబాబు తెలిపారు.
రేణిగుంట మండలం కరకంబాడి గ్రామంలో మా భూములను బయట జిల్లా వ్యక్తులు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని కరకంబాడి గ్రామంకు చెందిన రవిబాబు తెలిపారు. 2023 నుండి ప్రభుత్వానికి మాకు కోర్టులో కేసు నడుస్తోందని, ప్రస్తుతానికి కేసు పెండింగ్ లో ఉందని అన్నారు. అయితే గత నెల 26వ తేదీ నుండి ఇతర జిల్లాలకు సంబంధించిన వ్యక్తులు తమ భూముల్లోకి ప్రవేశించి గూడ్స్ వేసేందుకు ప్రయత్నించారని, దీనిపై స్థానిక వీఆర్ఓకి ఫిర్యాదు చేయగా రేణిగుంట రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీస్ శాఖ అక్కడికి చేరుకొని అడ్డుకున్నా అక్కడి నుండి గుడిసెలు వేసుకున్న వారు వెళ్లలేదని, రోజు రాత్రిలో అక్కడికి చేరుకుని భారీ ఎత్తున మద్యం సేవిస్తూ గ్రామస్తులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసేందుకు వచ్చామని, జిల్లా రెవెన్యూ అధికారులు స్పందించి తమ గ్రామానికి సంబంధించిన భూమిని కాపాడాలని ప్రభుత్వ అధికారులకు విజ్ఞప్తి చేశారు. మేము స్థానికంగా పూర్వీకం నుంచి కూడా కరకంబాడి గ్రామంలోనే కాపురం ఉంటున్నాము. మా సొంత ఊరు ఆ ఊరే. ఏం జరిగింది అంటే ఇప్పుడు ఇది మాకు కోర్టులో గవర్నమెంట్కి మాకు 45 ఎకరాలు గత 2003 నుంచి కేసు జరుగుతూ ఉంది. ఇది కోర్టులో కేసు పెండింగ్ ఉంది. ఇంతకుముందు వేరే ఆక్రమణ చేయాలని కూడా వాళ్ళు ట్రై చేశారు. బట్ కోర్టులో ఉండే దానివల్ల వాళ్ళు ఎవరు కూడా దాన్ని ఏం చేయలేక వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ మధ్యలో అంటే 26 జనవరి కొంతమంది తెల్లవారుజామున 26వ తారీఖు ఎక్కడో గుర్తు తెలియని వ్యక్తులు కొంతమంది అక్కడకు బయలుదేరి వచ్చి దానిని కబ్జా చేయాలనే ఉద్దేశంతో కొంతమంది వచ్చి అక్కడ చిన్న చిన్న టెంట్లు వేసేదానికి ప్రయత్నిస్తున్నారు. మేము ఎవరు ఎక్కడ మీరు ఏ ఊరు అని అడగగా వాళ్ళు మాది ఈ ఊరు కాదు, మాది నెల్లూరు అని ఒకరు, అనంతపురం ఒకరు, వైజాగ్ అని ఒకరు, రకరకాల పుత్తూరు, నగిరి అని చెప్తున్నారు. మా స్థానికంగా సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు. అందరూ వచ్చి బయట నుంచే వచ్చి దౌర్జన్యంగా అక్కడ స్థలాన్ని దురాక్రమణంగా ఆక్రమించుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. అది మేము స్థానికంగా ఉండే వీఆర్ఓకి తెలియపరిచినాం, మరి ఎంఆర్ఓ గారికి తెలియపరిచినాం. వాళ్ళు కూడా వచ్చినారు, పోలీసు తీసుకొని వచ్చినారు. కొంత వాళ్ళు కూడా అదంతా ఈవీక్షణ చేసేదానికి ప్రయత్నం చేశారు. అయినా వాళ్ళు వినకుండా దౌర్జన్యంగా మాకు ఇదే కావాలి. దాంట్లో కొంతమంది సిపిఎం వాళ్ళు కూడా ఎవరో కలిసినట్టుగా తెలిసింది. ఒక 2-3 కలిసి వాళ్ళు దాన్ని గట్టిగా ఏదో ఇది చేయాలనే ఉద్దేశంతో వాళ్ళని ఊరినో బయట ఊర్ల నుంచి తెప్పించి స్థానికులంతా భయభ్రాంతులు చేస్తున్నారు. మా గ్రామస్తులందరూ కూడా ఇది కోర్టులో ఉంది కదా రవి, వీళ్ళు ఎవరు ఎక్కడి నుంచి వచ్చినారు, వీళ్ళకి ఏం సంబంధం అని వాళ్ళందరూ కూడా వచ్చి నన్ను పిలిపించారు. నేను కూడా కూర్చొని మాట్లాడినాను. తిరుపతి అన్నమయ్య సర్కిల్లో నూతనంగా మినిస్టర్ వైట్ షోరూమ్ ప్రారంభించారు. ஆந்திராவில் மினிஸ்டர் வெயிட் ஷோரூம் இது முதலாவது ஷோரூமு. இது 2015 ஸ்டார்ட் பண்ணது. தமிழ்நாட்டில் ஒரு 11 ஸ்டோர்ஸ் இருக்குது. கேரளாவில் ஒரு ஸ்டோரு, இது 13வது ஸ்டோரு. இது ஃப்ரெஞ்சு இபிஓஸ் மாத்திரம். அது இல்லாமல் எம்பிஓ மல்டி பிராண்ட் அவுட்லெட்டில் இது கிட்டத்தட்ட தமிழ்நாடு, கேரளா, ஆந்திரா, கர்நாடகா, தெலுங்கானா எல்லாம் சேர்த்து கிட்டத்தட்ட 3000 கடைகளில் நாங்கள் பிஸ்னஸ் பண்ணிகிட்ருக்குறோம். இது கிட்டத்தட்ட ஆரம்பித்து 7-8 வருஷத்தில் நல்லபடியாக போயிட்டுருக்குது. அடுத்த நெக்ஸ்ட் ஒரு 1 இயரில் ஆந்திரா, தெலுங்கானா ரெண்டும் சேர்த்து எங்களுக்கு கிட்டத்தட்ட ஒரு 15லேருந்து 20 ஷோரூம் போடுறது மாதிரி ஒரு ஐடியா இருக்குது. இதில் மெயினாக பார்த்தீங்கன்னா இதில் வேஷ்டி, ஷர்ட், ஒயிட் ஷர்ட்டு, கலர் ஷர்ட்டுகள், அப்புறம் ஃபேப்ரிக்ஸ், ஒயிட் ஃபேப்ரிக்ஸு, கலர் ஃபேப்ரிக்ஸு, ஷூட்டிங் ஷர்ட்டிங் காம்போஸு, பனியன் ஜட்டிகள் எல்லாமே இருக்குது. ஒரு மென்ஸ் வேருக்கு உண்டான எல்லா ட்ரெடிஷ்னல் ஐட்டமும் இதில் கிடைக்கும், அவைலபிள் இருக்கும். కిడ్స్కు ఉండాన వేటి సట్టెగలం ఇలా అవైలబుల్ ఉంటుంది. ఇది మన ఫస్ట్ స్టోర్ ఆంధ్రప్రదేశ్ನಲ್ಲಿ మన దేవుడు తిరుపతి నుంచి స్టార్ట్ చేస్తున్నాము. ఇప్పుడు నెక్స్ట్ 2015 నుంచి స్టార్ట్ అయింది ఈ బ్రాండ్. ఇంకా నెక్స్ట్ 1 ఇయర్ లోపల్లో ఆంధ్ర, తెలంగాణలో ఆల్మోస్ట్ 15 స్టోర్స్ మనం స్టార్ట్ చేయాలనే ప్లాన్స్ ఉద్దేశం ఉంది. ఇది మన బ్రాండ్ వచ్చేసి ఆల్మోస్ట్ తమిళనాడు, ఆంధ్ర, కేరళ, కర్ణాటక అన్నీ కలిపి ఇప్పుడు ఒక 3000 షాప్స్, రీటైల్ షాప్స్లో ఉంది. మన ప్రోడక్ట్ వచ్చేసి షర్టు, వేష్టి, టీ షర్ట్స్, ఇన్నర్ వేర్స్, మెన్స్ వేర్ అన్నీ ఉంది మన దగ్గర. స్టార్టింగ్ ప్రైస్ షర్ట్స్, రెడీమేడ్ షర్ట్స్ వచ్చేసి స్టార్టింగ్ ప్రైస్ 495 నుంచి 2500 వరకు ఉంది. ధోతీస్ వచ్చేసి 200 నుంచి ఆల్మోస్ట్ 15,000 దగ్గర ఉంది. కిడ్స్ వచ్చేసి 300 నుంచి 1400 వరకు ఉంటుంది మన దగ్గర. అన్ని ప్రోడక్ట్ ఉంది, అలాంటి కాటన్ ఉంది, సిల్క్ ఉంది, ఏమి ప్రోడక్ట్ మన దగ్గర లేదన్నా అన్ని ప్రోడక్ట్ ఉంది. మెయిన్ వచ్చేసి మనకి ప్రోడక్ట్ ఫ్యాషన్ కొత్తగా ఏం వస్తుందో అదే మన దగ్గర జరుగుతుంది. మెయిన్ అప్డేట్ ఉంటుంది. మన ప్రోడక్ట్ వచ్చేసి చాలా అప్డేట్ ప్రోడక్ట్ మనం పెట్టుకునే ఉంటాం. ఫ్యాషన్, కలర్ఫుల్ ప్రోడక్ట్స్, ట్రెడిషనల్ ఉంది కాబట్టి
ట్రెడిషనల్ నుంచి ఇంకా ఫ్యాషన్ చాలా కలర్ఫుల్ ప్రోడక్ట్ అన్ని చేసాం. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం విఐపి విరామ సమయంలో సినీ నటి జయలలిత, తెలంగాణ ఎమ్మెల్యే ఆదినారాయణ, తెలంగాణ బీఆర్ఎస్ నేత రోహిత్, తెలంగాణ ఎలక్షన్ కమిషనర్ పార్థసారథి, తిరుపతి ఎంపీ గురుమూర్తి దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారాపేట నియోజకవర్గ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన తదనంతరం జీవితంలో మొట్టమొదటిసారిగా నేను తలుచుకున్న దేవుడు వెంకటేశ్వర స్వామి దేవుడు. నా గెలుపుకు నాంది పలికిన తర్వాత మొట్టమొదటి గుడి నేను దర్శించాలనుకున్నా. అది నేను నా జీవితం సార్థకమందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. నియోజకవర్గ ప్రజల యొక్క ఆశీస్సులు, దేవుని యొక్క ఆశీస్సులు మెండుగా ఉండాలని దేవుని కోరాను. రానున్న ఎలక్షన్స్లో తెలంగాణ రాష్ట్రంలో ప్రపంచం సృష్టించింది కాంగ్రెస్ పార్టీ. రాబోయేది కూడా అద్భుతంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి పార్లమెంట్ సభ్యులు ఎవరైనా అందరూ కూడా గెలుపు దశలో ముందంజలో ఉంటారని చెప్పేసి తెలియజేస్తాం. ప్రభావితం కాస్త ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో కూడా ఈ ఏపీలో కూడా అద్భుతంగా వారి యొక్క పాదయాత్ర ద్వారా పార్టీ బలోపేతానికి ఆనాడు వారు తీసుకున్న నిర్ణయం, ఈనాడు వారు కూడా తీసుకున్న నిర్ణయం ప్రకారం ఏపీలో కూడా మరి కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవడానికి ఖచ్చితంగా కూడా వారి వల్ల సాధ్యమైద్దని చెప్పేసి తెలియజేస్తారు. చిరుతపుల దాడిలో వ్యక్తికి తీవ్ర గాయాల కాగా సదుం ప్రాంతీయ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. క్షతగాత్రుని వైకాపా రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి వైద్యశాలలో పరామర్శించారు. పులిచెర్ల మండలం మంగళంపేట అటవీ ప్రాంతం సమీపంలో ఓ మామిడి తోపులో రవి, అతని కుటుంబ సభ్యులు పశువులు మేపుకొని కాపలాదారుడిగా ఉన్నారు. ఉదయం 4 గంటల ప్రాంతంలో పశువులు అరవడంతో వెళ్లిన రవిపై 2 చిరుతపులులు దాడి చేశాయని కుటుంబ సభ్యులు తెలిపారు. కుటుంబ సభ్యులు కేకలు వేసి గాయపడిన రవిని సదుం ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. ఆవులు అరిసేసినాయి. అమ్మ ఈ అబ్బాయి పోయినాడు. ఈ అబ్బాయి పోయేకాడికి ఎలుపు పక్కన వచ్చి చెడుపులు పట్టేసి. నువ్వు చూసినావు? నేను చూసినాను సార్. ఎవరు మీది? మంగళంపేటలో అన్నల తోపులో ఉన్న మినిస్టర్ తోపు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన సిద్ధం అనే హోర్డింగులు ప్రతిపక్షాలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి. గుడులు, పాఠశాలలపై సైతం ఏర్పాటు, మండిపడ్డ తిరుపతి జనసేన నాయకులు. ఎమ్మెల్యే చెవిరెడ్డి చంద్రగిరిని గంజాయి వనం చేశారు. బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించిన ఘనత టీడీపీదే పేర్కొన్న చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని. ప్రజలకు ఇబ్బంది కలిగించేలా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన భూ హక్కు చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి. 25వ రోజుకు చేరుకున్న న్యాయవాదుల నిరాహార దీక్ష. వాహనదారులు ప్రతి ఒక్కరూ రోడ్డు నియమ నిబంధనలు పాటించాలి పేర్కొన్న ట్రాఫిక్ డీఎస్పీ విష్ణు రఘువీర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.